అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించే అంశం డ్రగ్స్ వినియోగం ప్రపంచ విపత్తు. డ్రగ్స్ వినియోగం అనేది ప్రపంచ సమస్యగా మారింది. ఈ ప్రపంచ సమస్య ప్రపంచ విపత్తుగా మారబోతుంది. డ్రగ్స్ వినియోగాన్ని, దీని యొక్క తీవ్రతను ముందుగానే గుర్తించి మనం దాన్ని కట్టడి చేయకపోతే ఇది అత్యంత తీవ్రమైన పాండమిక్గా మారే అవకాశం ఉంది. ఈ పాండమిక్ యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకోవాలంటే గతంలో జరిగిన పాండమిక్లను మనం అనలైజ్ చేసినట్లయితే దీని యొక్క తీవ్రత అనేది మనకు అర్థమవుతుంది. మొట్టమొదట చరిత్రలో అందిన పాండమిక్ ఆంటోనియన్ పాండమిక్, ఇది క్రీస్తు శకం 160 సంవత్సరాలు సంభవించింది. ఈ యొక్క పాండమిక్ వల్ల సుమారుగా 5 మిలియన్ ప్రజలు కబలించి వేయబడ్డారు. ఇందులో ముఖ్యంగా ఈజిప్టు సైనికులు స్మాల్ పాక్స్ వల్ల ఎంతోమంది చనిపోయారు ఈ పాండమిక్ వల్ల. నెక్స్ట్ పాండమిక్ జస్టీనియన్ పాండమిక్, ఇది క్రీస్తు శకం 541 సంవత్సరాలకు సంభవించింది. దీని లోపల బైజాంటియన్ సామ్రాజ్యం లోపల ఉన్న ప్రజలు ఎక్కువ మంది మరణించారు. ఇందులోపల మరణించిన వారి సంఖ్య 25 మిలియన్ ప్రజలు కబలించి వేయబడ్డారు. ఇక నెక్స్ట్ పాండమిక్ చూసినట్లయితే బ్లాక్ డెత్, ఇది 1346 సంవత్సరాలకు సంబంధించింది. ఇందులోపల సుమారుగా 200 మిలియన్ ప్రజలు చనిపోయారు. ఇది ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండం లోపల సంభవించింది. ఇది ఎలుకల వల్ల వచ్చిన పాండమిక్. ఇది అన్ని పాండమిక్ల ఎక్కువగా ప్రాణ నష్టాన్ని సంభవించిన ఈ యొక్క పాండమిక్ అనేది ఇందులోపల ఎక్కువ మంది చనిపోయారు. నెక్స్ట్ పాండమిక్ థర్డ్ కలరా, ఇది 1852లో సంభవించింది. ఇందులోపల 2 మిలియన్ల ప్రజలు చనిపోయారు. నెక్స్ట్ పాండమిక్ 1889 లోపల సంభవించింది. ఇందులో కూడా 2 మిలియన్ల ప్రజలు చనిపోయారు. నెక్స్ట్ పాండమిక్ థర్డ్ కలర్ తర్వాత నెక్స్ట్ ఫ్లూ వచ్చింది. ఫ్లూ తర్వాత వచ్చిన 6th కలరా, ఇది 1910లో వచ్చింది. ఈ 1910లో వచ్చిన కలరా వల్ల ముఖ్యంగా మనకు 8 లక్షల మంది ప్రజలు చనిపోయారు. నెక్స్ట్ వచ్చిన పాండమిక్ 1918లో వచ్చింది. ఇది ఫ్లూ. ఈ ఫ్లూ వల్ల సుమారుగా 50 మిలియన్ల ప్రజలు అశువులు బాసినారు. నెక్స్ట్ పాండమిక్ 1956లో వచ్చింది. ఇది ఏషియన్ ఫ్లూ. ఏషియన్ ఫ్లూ లోపల సుమారుగా మనకు ఎక్కువ మందే చనిపోయారు. సుమారుగా 2 మిలియన్ల ప్రజలు ఈ యొక్క పాండమిక్ లోపల అశువులు బాసినారు. ఇక మనకందరికి తెలిసిన పాండమిక్ HIV ఎయిడ్స్ అనేది 2005 నుంచి 2012 మధ్యన సంభవించింది. ఇందులోపల అశువులు బాసిన వారి సంఖ్య 36 మిలియన్ల ప్రజలు ఇందులోపల చనిపోయారు. ఇది ప్రపంచ జనాభా లోపల 1.5గా ఉంది. నెక్స్ట్ పాండమిక్ సార్స్ వచ్చేసింది. సార్స్ తర్వాత మనకు లాక్డౌన్ విధించుకున్న COVID-19 అనేది వచ్చింది. ఈ COVID-19 అనేది దీన్ని మనం అత్యంత తీవ్రమైనగా పాండమిక్గా మనం పరిగణించి ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ చేసుకుంది. ఈ లాక్డౌన్ చేసుకున్న ఈ COVID-19లో కూడా ప్రపంచ జనాభా లోపల 0.4 జనాభా కబలించి వేయబడినారు. ఇది మనం అందరం కూడా ఎంతో ఛాలెంజ్గా తీసుకొని ఈ పాండమిక్ను మనం ఎదుర్కొన్నాం. దీని తర్వాత వచ్చిన పాండమిక్ను మనం అనలైజ్ చేసినట్టయితే, ముఖ్యంగా ప్రపంచ యుద్ధాలను మనం ఒకసారి అనలైజ్ చేసినట్టయితే, ప్రపంచ యుద్ధం 1914లో సంభవించింది. 1914 నుంచి 1918 వరకు ఇది కొనసాగింది. ఈ యొక్క యుద్ధం లోపల 10 మిలియన్లు అంటే సుమారు 1 కోటి జనాభా చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1940 సంవత్సరాలు జరిగింది. ఇందులోపల 2,50,00,000 మంది వీరమరణం పొందినారు. ఇది ప్రపంచ జనాభా లోపల 3.2గా ఉంది. కోవిడ్ లోపల చనిపోయిన వారి సంఖ్య ప్రపంచ జనాభా లోపల 3% మాత్రమే ఉంది. ఇవన్నీ పాండమిక్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రపంచ జనాభా లోపల 3.1 దాటలేదు. కానీ డ్రగ్స్ వినియోగం వల్ల, డ్రగ్స్ ఉపయోగించడం వల్ల ఎక్కువగా ఈ అన్ని పాండమిక్ల కంటే కూడా ఎక్కువ ప్రాణ నష్టము ఈ డ్రగ్స్ వినియోగం వల్ల సంభవిస్తుంది. ఈ డ్రగ్స్ వినియోగం వల్ల సంభవించిన మరణాల సంఖ్య ప్రపంచ జనాభా లోపల 3.2గా ఉంది. అన్ని మరణాలను మనం బేరీజ్ వేసుకున్నా కూడా ఇంత తీవ్రమైన ప్రాణ నష్టం ఎప్పుడు జరుగుతలేదు. అంటే అన్ని పాండమిక్ల కంటే, అన్ని ప్రపంచ విపత్తుల కంటే కూడా ఇది ఎక్కువగా ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నది ఈ యొక్క విపత్తు. కాబట్టి దీన్ని మనం గుర్తిస్తలేము, దీని ఒక సమస్యగానే మనం పరిగణిస్తలేము.
ఇది ఒక సమస్యగా తీసుకుంటలేము. ఇది మనకు సమస్యగా ఏర్పడకుండా మన యొక్క జీవితాలను ప్రపంచాన్ని కబలించి వేస్తుంది. కోవిడ్ ఎంతో తీవ్రమైనది పరిగణించడం, అందులో జనాభా కేవలం 0.4 మాత్రమే చనిపోయినారు. ఎయిడ్స్లో కూడా 36 మిలియన్స్ 3.1 చనిపోయినారు. ప్రపంచ యుద్ధం లోపల కూడా 2 ప్రపంచాలు కలిసినా కూడా 3.1 ఉన్నది. కానీ ఈ యొక్క విపత్తు లోపల 3.2 ప్రపంచ జనాభా లోపల మరణాల సంఖ్య అనేది పెరిగింది. కాబట్టి దీని తీవ్రమైన పాండమిక్గా పరిగణించి ప్రతి ఒక్క మనిషి చైతన్యవంతం అయినప్పుడే ప్రతి ఒక్క మనిషి కూడా దీన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని దీని ఒక విపత్తుగా పరిగణిస్తేనే మనం ఈ యొక్క సమస్యను, ఈ యొక్క పాండమిక్ మనం జయిస్తాం అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దీన్ని పాండమిక్గానే గుర్తించాలి. ప్రపంచ దేశాలను కూడా దీన్ని పాండమిక్గా గుర్తిస్తేనే దీన్ని మనం ఎదుర్కొంటాం. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఇది ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది, మనకు దీన్ని ప్రాణనష్టం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అవగాహన కలిగి ఉండి దీన్ని పాండమిక్గా గుర్తించాల్సిందిగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో నేను ఈ డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్ ఏ విధంగా మనకు అలవాటు అవుతుంది, డ్రగ్స్ వల్ల మనకు కలిగే నష్టాలేంటి, డ్రగ్స్ మనకు ఏ విధంగా అలవాటు అవుతుంది, డ్రగ్స్ లోపల కుటుంబం యొక్క పాత్ర ఏంటిది, ఫ్రెండ్స్ యొక్క పాత్ర ఏంటిది, సమాజం యొక్క పాత్ర ఏంటిది అనే అంశాన్ని నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నమస్కారం.